Hello guys, welcome back to my channel. This is Navya Vinod Vlogs. Welcome back to another new video. ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగే మంచిగా మా మామయ్య మేమందరం లెగక ముందే ఇట్లా భోగి మంట కోసం కట్టెలు అయితే పెట్టేశాడు. ఇంకా మేమందరం అప్పుడప్పుడే లేచాము. టైం అయితే 6:30 అవుతుండే అనమాట. ఇంకా నేను కూడా కొంచెం లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాను అనమాట. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అంటే మా అత్తయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ ఇయర్ ఏమో అత్తయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మమ్మీ డాడీని మిస్ అయిన కొంచెం ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే అంటే కొంచెం నాకు ఫస్ట్ టైం అనమాట భోగి సెలబ్రేట్ చేసుకోవడం. నేను ఇంతవరకు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఈవినింగ్ మా సాత్విక్కి భోగి పళ్ళు పోయాలి, అది కూడా ఉందనమాట. ఇంకా మార్నింగ్ మంచిగా అందరం ఇలా భోగి మంట వేసి చాలా హ్యాపీగా అనిపించింది అందరితో. మా అక్క, మా బావ, మా అత్తయ్య, మా మామయ్య ఇంకా అందరం ఉన్నాం కదా, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి అంటే కొత్త ఫీలింగ్ అనమాట, మ్యారేజ్ తర్వాత ఇలా కొత్తగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా మాతోనే ఉందన్నమాట. దీనికి కూడా చలి పెడుతుంది అనుకుంటా, మేము ఉన్నంతసేపు మా దగ్గరే ఉంది. ఇంక ఇక్కడైతే కొన్ని పిక్స్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ సాత్విక్ అయితే దోశ అడిగాడు, సో దోశ చేసింది మా అత్తయ్య. ఇంకా దోశ అయితే తింటున్నాడు. వాడికి దోశ ఒక్కటే ఇష్టం అనమాట, టిఫిన్స్లా మంచిగా తింటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి వినోద్ అందరి కోసం దోశలు వేస్తున్నాడు అనమాట. వినోద్ దోశలు చాలా బాగా వేస్తాడు అనమాట. అని అందుకే ఎప్పుడు తనతోనే వేయించుకుంటా దోశలు. కారం దోశ మంచిగా వేస్తాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడుతున్నారు. అంటే ఏంటంటే నేను మంచిగా వేసిన అంటే నేను మంచిగా వేసిన అని చెప్పి గొడవ పడుతున్నారు. ఇక్కడ నేను మా అక్క అయితే నవ్వుకుంటున్నాం అనమాట వెనకాల. ఇంకా ఇద్దరు ఇంకా అందరి కోసం దోశలు అయితే వేస్తున్నారు. ఇద్దరు కలిసి మేము ఇద్దరం వేస్తామని చెప్పేసి వేస్తున్నారు అనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అనమాట బయటికి వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చి వీడితో అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నా. నాకు ఇదైతే చాలా నచ్చింది, చిన్న దూడ భలే ఉంది కదా అసలు. ఇంకా దీంతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళేసి వచ్చినాము. ఆ క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది అనమాట, నేను పెట్టలేదు, వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి వెనకాల ఉన్న బత్తాయి తోటలకైతే వచ్చాము. ఇక్కడ కొన్ని చూద్దాము వచ్చాయా లేవా అని చెప్పేసి. కానీ చాలా వచ్చాయన్నమాట కాయలు అయితే, కానీ అవి పచ్చిగా ఉండే. ఇంకా అవి చూసి వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి రాగానే ఇంకా అక్క అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే పూజ చేసుకుంటుంది అనమాట. సాత్విక్ చూసారు ఎంత బుద్ధిమంతుల్లో కూర్చున్నాడో పక్కనే. ఇంకా వాడికి వీడియోస్ చూస్తే ఎందుకు అస్సలు మాట్లాడ్డా అనమాట. వీడియో ఆఫ్ చేసినప్పుడు మాట్లాడతాడు కానీ వీడియో ముందు మాట్లాడమంటే అసలు మాట్లాడు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాం అనమాట. చాలా డేస్ అయిపోయింది కదా. ఇంకా అందరం కూర్చొని మంచిగా జోక్స్ వేసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది అనమాట. మా ఇంటి వెనకాల మంచం వేసుకొని కూర్చుంటాను నేను అక్కడ కంపల్సరీ చెట్ల దగ్గర. ఇక్కడ నేను నారింజ మిఠాయి తింటున్నా. మీలో ఎంతమందికి నారింజ మిఠాయి అంటే ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఈవినింగ్ అయితే సాత్విక్ అయితే రెడీ అయిపోయాడు భోగి పళ్ళు పోపించుకోవడానికి. ఇంకా దేవుని దగ్గర పెట్టేసి కొంచెం దండం పెట్టేసుకొని ఇంకా ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అనమాట సాత్విక్ మీద భోగి పళ్ళు పోయడానికి. ఫస్ట్ టైం అనమాట, నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాము. ఇంకా వాడైతే చూసారా రెడీ అయ్యేసి ఇంకా హాయ్ చెప్పారంటే హాయ్ కూడా చెప్పాడు అనమాట. వీడియో ఇలా ఆన్ చేసినప్పుడు, వీడియో లేనప్పుడు మాట్లాడతాడు కానీ వీడియో ఉన్నప్పుడు అసలు మాట్లాడు ఎందుకో మరి ఇంట్రెస్ట్ ఉండదేమో వాడికి. ఇంక ఇక్కడ వచ్చేసి నా ప్లేట్ నేనే తెచ్చుకుంటా అని చెప్పేసి వాడు భోగి పళ్ళు ఉన్న ప్లేట్ అయితే తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి అలా కూర్చుంటాడంట, మేము వెళ్ళి పోయాలంట. వాడే చెప్పాడనమాట, అలా స్క్రిప్ట్ రెడీ చేసి చెప్పారు. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా మా అక్క పోస్తుంది. ఇంకా అందరం బ్లెస్ చేసినాం వాడిని. బాగుంది కదా మా సాత్విక్కి కుర్తా పైజామా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉన్నాడు. ఇంకా ముద్దుగా అనిపించింది అనమాట ఆ రోజు అయితే. ఇంకా అందరం మంచిగా బ్లెస్ చేసినాం సాత్విక్ని. ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ, ఇంకా వీళ్ళిద్దరూ ఎవరు అని అడుగుతున్నారు. వినోద్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. తను వచ్చేసి మా పెద్దనాన్న కూతురు అనమాట, మాకు చుట్టాలే అవుతారు. సో మా అక్క మా బావ అనమాట. ఇంకా సాత్విక్ వచ్చేసి వీళ్ళ బాబుని. అంటే కొంతమంది అడిగిర్రు అనమాట సాత్విక్
సాత్విక్ మీ అబ్బాయి అని. లేదు, అక్క వాళ్ళ బాబు అనమాట. తినొచ్చేసి మా అత్తయ్య, ఇంకా అత్తయ్య కూడా భోగిపళ్ళు పూజిస్తున్నారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ నేనే అనమాట. ఇంకా నేను కూడా అసలు వాడు ఉంచుకోవడం లేదనమాట. అసలు ఎట్లా అంటే భోగిపళ్ళు పోస్తున్నామే కానీ అసలు కూర్చోవడం లేదు, లేచి పరిగెడుతున్నాడు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం అనమాట. అసలు ఉండడం లేదు, అసలు చాలా అల్లరి అయిపోయింది అనమాట ఈ మధ్య. ఇంకా ఇక్కడ అందరం పోసేసిన తర్వాత ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ తాతయ్య, వాళ్ళు కూడా మంచిగా బ్లెస్ చేసిర్రు సాత్విక్ని. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, కంపల్సరీ చూడండి. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ వస్తుంది, అదైతే చాలా బాగుంటుంది అనమాట. వంటలు, పిండి వంటలు అవన్నీ చేసినాము, అవన్నీ ఆ వ్లాగ్లో వస్తాయి అనమాట. ఆ వ్లాగ్ కూడా కంపల్సరీ చూడండి. ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఈ వ్లాగ్ నేను మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే నాకైతే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా. బాయ్.